ఈ ఈ విధంగా తర్వాత ఒకసారి నేను డైరెక్టర్ అయిన తర్వాత అసలు ఎప్పుడూ చేయను అతన్ని. కలిసారా? ఆ, ఓకే. అంటే కలుస్తూ ఉండేవాళ్ళం. నా సినిమా డైరెక్ట్ చేయమని, అతని సినిమా యాక్ట్ చేస్తే నేను డైరెక్ట్ చేయాలని నాకు ముందు మురళీమోహన్ చంద్రమోహన్ కంటే ఇంకో స్టెప్ పెరుగుతుంది. అవునవును. సోమన్ బాబాతో డైరెక్షన్ కోసం అని మీరు వెళ్ళారు. అది అడిగితే మంచి సబ్జెక్టు బాలచందర్ గారిది ఒకటి ఉంది, ఆ ఫిలిం నేను చూశాను, నీకు బాగుంటుంది, నీకు మంచి పేరు వస్తుంది, నువ్వే చేయాలి ఆశ, నాకు ఓ బ్రేక్లో ఉంటుంది అని. ఏం సినిమా సబ్జెక్టు అంటే మనం చెప్పా. అయితే ఆ ప్రింట్ ఉందా అన్నాడు. అతనికి థియేటర్ ఉంది, సోమన్ బాబు థియేటర్ ఉంది. థియేటర్ ఆ థియేటర్కి పంపించండి, నేను చూస్తాను, చూసి చేద్దాం అన్నాడు. బాగుంది అనుకున్నాను. కొన్ని రోజుల వరకు చూడలేదు అతను. ప్రింట్ తీసుకెళ్ళి పెట్టా. ఆ ప్రింట్ అరవింద్ గారి దగ్గర ఉంది. ఓహో. అరవింద్ గారికి తీద్దామని ఆయన తీసుకున్నాడు. ఆయన తీయలేడని నేను చేస్తానంటే సరి చేసుకోండి అని నన్ను అన్నాడు. అరవింద్ గారు. ఓకే. ఆ ప్రింట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టా. వారం 10 రోజులు చూడలే. మళ్ళీ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఇంకా చూడలేదు బ్రదర్, చూస్తానని. తర్వాత చూసాడు ఒకసారి. చూసాక ఫోన్ చేశాను. చేసిన తర్వాత ఫ్రీగా యాక్ట్ చేస్తామని కదా, నువ్వు బయట ప్రొడ్యూసర్లు ఉన్నారు, నాకు నీకు ఎంత ఉందా రెమ్యునరేషన్ ఇస్తాను, దాని గురించి కాదు, ఆ క్యారెక్టర్ నీకు నచ్చితే నువ్వు చేస్తానంటే రెడీ అన్నా. చూద్దాం చూశాడు, సబ్జెక్ట్ చూశాడు, బాగుంది. కాకపోతే అతనికి కొంచెం నేను అనుకోవడం, పెద్ద డైరెక్టర్లు, పెద్ద స్టార్స్ ఆ లైన్లో ఉన్నాడు కదా, ఈయన కొత్త వాళ్ళలాగా నాకు చిన్న చిన్న సినిమాలు చేసాడు, ఏదో ఆ లెవెల్కి ప్రొడ్యూసర్ చేయలేడేమో అనేదో ఫీలింగ్, ఏదో మొత్తం మీద దాటేది. సరే ఇంకా మా మీద ఇంకా ఏమంటాం వదిలేసి. ఓకే ఓకే ఓకే. తర్వాత అది బాపినేడి గారితో చెప్పి ఆయన డైరెక్షన్లో సినిమా తీసాడు అతను. ఆ సినిమా చేశారా? అదే సినిమా. ఓహో. ఓకే. మీరు చేద్దాం అనుకున్న సినిమా బాపినేడి గారి డైరెక్షన్లో తీశారు. అప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది, ఓకే మనం అది నేను తర్వాత అనుకున్నాను. తర్వాత మీ అభిప్రాయానికి వచ్చారు. సరే దానికేమో ఉంటుంది, ఎవరు రాసిన వాళ్ళకు ఉంటాయి, అదే అలా పాజిటివ్గా తీసుకున్నాను, కానీ అదే ఫీల్. ఎస్ ఎస్ ఎస్.